ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రియులైన మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనం. శ్రమనొందిన తన జనులందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందోధ్వని చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇంతటి చక్కని వాక్యాన్ని మనకి వాగ్దానంగా ఇచ్చి ఉన్నాడు. ఈ లోకంలో అనేక మంది మరి దేవుని నమ్మినప్పటికి కూడా అనేక రకాలుగా ఎవరో నా మీద ప్రేమ చూపించాలని, జాలి చూపించాలని, కరుణ చూపించాలని, నన్ను ఆదరించాలని మనుషులం కదండి. మరి కొన్ని మనకి కూడా హృదయం ఉంటుంది, మనస్సు ఉంటుంది కాబట్టి ఏదో ఒక ఆదరణ కోరుకుంటాం. మొన్న ఒక తల్లి మా దగ్గరికి ప్రార్థనకు వచ్చి ఆవిడ చెప్తుంది, నన్ను ఆదరించేవాళ్ళు, నాకు జాలి చూపించేవారు, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరండి, ప్రార్థన చేయండి, నేను బ్రతకడానికి కూడా నాకు ఇష్టం లేదండి అని చెప్పి ఆ బిడ్డ ఎంతగానో మరి వేదన నాతో చెప్పడం జరిగింది. అప్పుడు నేను చెప్పాను, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని కనికరించుచున్నాడు, దేవుడే మన మీద జాలి పడుతున్నాడు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈరోజు మీరు కూడా ఏ స్థితిలో ఉన్నా శ్రమనొందిన తన జనులందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. మనుషులైతే అండి మరి ఒకరోజు మంచిగా ఉండొచ్చు, ఒకరోజు చెడ్డగా ఉండొచ్చు, ఒకరోజు మరి క్రిందగా ఉండొచ్చు, ఒకరోజు పైగా ఉండొచ్చు. కానీ మనం మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా, మనం శ్రమల్లో ఉన్నా సంతోషంగా ఉన్నా, మన యందు జాలిపడే దేవుడు మనకున్నాడు. మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని ఓదార్చే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు మనకున్నాడనే విషయాన్ని నిజముగా మరి రక్షణ పొందిన ఎవరైనప్పటికి కూడా ఆ విషయాన్ని తెలుసుకుంటే అది ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే, ఈ ప్రపంచం అంతా నీ తట్టు ఉంటే ఎంత ధైర్యం ఉంటుందో అంతకంటే అధికమైన ధైర్యం నీకు కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు కదా, నేను నా ప్రజల ఎడల జాలి పడతాను, నా ప్రజలను ఓదారుస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడే మనల్ని ఓదార్చేవాడై ఉన్నాడు, దేవుడే మన ఎడల యేసయ్య జాలిపడేవాడై ఉన్నాడు. కాబట్టి నాకు దేవుడు జాలి చూపిస్తాడు, నా ఎడల దేవుడు ఓదార్పుని కలిగించేవాడై ఉన్నాడు, నిరీక్షణ కలిగించేవాడై ఉన్నాడని దేవుణ్ణి బట్టి మనం మరి ఆ దేవుని యొక్క జాలి ఆదరణ కొరకు, జాలి ఓదార్పు కొరకు మనం కనిపెట్టాలి. కానీ మనుషుల కొరకు కనిపెడితే మరి ఒకరోజు మనము ఆ మనుషులు ప్రేమ జాలి మన మీద తగ్గినప్పుడు మనకి నిరాశ కలిగి మనం ఏమైపోతామంటే సొమ్మసిల్లిపోతామని మరి ఆ బిడ్డ ద్వారా మరి నేను తెలుసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఈరోజు ఉత్సాహధ్వని చేయాలంట. ఈ విషయాన్ని తెలుసుకొని ఎవరు ఉత్సాహధ్వని చేయాలని చెప్తున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయి, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందించుడి, ఆనంద ధ్వని చేయుడి అంటున్నాడు. ఈరోజు వాటికి ఆనందించే అవసరం లేదండి, ఎందుకంటే అవి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాయి. బాధలు కష్టాలు అనిపిస్తున్నా ఆయన బిడ్డలను మనమే ఆనందించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ సృష్టి యావత్తు ఆయన బిడ్డ ఆనందిస్తుంది, మనం కూడా ఆనందించాలని దేవుడు మన ఎడల జాలి చూపిస్తున్నాడు, మనల్ని ఓదారుస్తున్నాడు, మనల్ని కరుణిస్తున్నాడు, మనకి నిరీక్షణగా ఆయన నిరంతరము మనకు తోడే ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించండి, దేవునికి మహిమ చెల్లించండి. అవును తండ్రి, నన్ను ప్రేమించేవారు, నా మీద జాలి చూపేవారు ఒకవేళ నాకు ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ నీవు నా మీద జాలి పడేవా దేవుడివై ఉన్నావు, నీవు నన్ను ఓదార్చి నన్ను ఆదరించేవాడు ఉన్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిన్ను బట్టి నీ జాలి
కనికరంను బట్టి ఓదార్పుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నానని చెప్పి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. నిశ్చయముగా ఈరోజు ఈ దేవుడు ఈ వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన రీతిలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ పట్ల నీ జాలి చూపించి ఉన్నావు తండ్రి. మా ఎడల నీ ఓదార్పు, నీ ఆదరణ, నీ స్వాస్థత, నీ నమ్మకత్వం అంతా చూపించి ఉన్నావు తండ్రి. అందుని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఇంకను ఎవరైతే ఈ సత్యాన్ని తెలియక ఇంకా ఎవరో నా మీద జాలిపడాలి, ఎవరో నన్ను ప్రేమించాలి, ఎవరో నన్ను ఓదార్చాలి, ఎవరో నన్ను కరుణించాలి, ఎవరో నాకు సహాయం చేయాలని ఈ మనుషుల వైపు, లోకం వైపు చూస్తుండగా, నాన్న ఎవరి వైపు చూస్తుండగా, మరి ప్రభా నాయన నీ వైపుకి వారిని అందరినీ ఆకర్షించి ఈరోజు ప్రభా అయ్యా నీ జాలిని బట్టి, నీ కరుణ బట్టి, నీ ఓదార్పుని బట్టి, నీ కనికరాన్ని బట్టి ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని మహిమగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ, గాయపడిన మీ హస్తాలకు అప్పగించుకుంటూ, సహాయం చేసి నాయన మరి కనికరించే నీ చేతులకు నీ బిడ్డలు అప్పగిస్తూ ఈరోజు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి పని నిశ్చయంగా నెరవేర్చమని, ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొంది ఉన్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈరోజు నిశ్చయముగా దేవుని జాలి, దేవుని యొక్క కనికరం మీరు అందరూ చూచుదురు గాక. ఆమేన్.